అంటే ఏకపక్షంగా కొన్ని మీడియా హౌసెస్ తెలంగాణ ఉద్యమాన్ని అణచటానికి లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని లేదంటే టీఆర్ఎస్ని చేయడానికి ప్రయత్నించిన మాట కూడా వాస్తవమే కదా. అంటే వాళ్ళు మీరు అన్నారు దాటి వెళ్ళి నేను దాన్ని మీరు చూస్తున్నట్టుగా చూడాను విక్రమ్ గారు. అంటే మీడియాలో మనం 40 ఏళ్ళుగా ఇన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం కాబట్టి మీడియా సహజంగానే తెలంగాణలో మీడియా ఆంధ్ర యాజమాన్యాల చేతుల్లో ఉంది, తెలంగాణ యాజమాన్యాల చేతుల్లో లేదు. సహజంగానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు విభజనను వ్యతిరేకించినారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఆంధ్ర ప్రాంతం వారికి ఇష్టం లేదు, మెజారిటీకి ఇష్టం లేదు, అందరు కాకపోయినా మెజారిటీకి ఇష్టం లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎకనామిక్స్. హైదరాబాద్ పోతే ఇబ్బంది అవుతుంది మనకు, హైదరాబాద్ మీదనే మనం అంతా ఆశలు పెట్టుకున్నాము. హైదరాబాద్ డెవలప్ అయింది, ఉపాధి అవకాశాలైనా ఇతరత్ర వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇంకోటన్నా హైదరాబాదే ప్రధానం. రెవెన్యూ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. రాష్ట్రం విడిపోతే మనం ఇబ్బంది పడతాం కాబట్టి రాష్ట్రం విడిపోకూడదు అనే అభిప్రాయం ఒకటి. రెండోది, కొంత మేరకు తెలంగాణ ఉద్యమకారులు చెప్పినట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పినట్టు, చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు దోపిడీ కూడా గురిగాయింది తెలంగాణ. ఈ కారణంగా డివిజన్ కోసం కోరుతున్న సమయంలో ఆంధ్ర యాజమాన్యాలు నిజానికి వాళ్ళ మీడియాలో ఎవరైతే ఆంధ్ర యాజమాన్యాలు ఉన్నారో తెలంగాణ ఉద్యమాన్ని చూపించలేదా అండి? తెలంగాణ ఉద్యమం గురించి ప్రచారం చేయకపోతేనే టీఆర్ఎస్ ఉద్యమం. నిజానికి మీరు 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోండి, 91 నుంచి 2014 వరకు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని తీసుకోండి. 1969లో మీడియా లేదు, ఎలక్ట్రానిక్ ఛానల్ మీడియా ఛానల్ లేవు, ఓన్లీ న్యూస్ పేపర్స్, అవి కూడా అన్ని విజయవాడ నుంచి వచ్చేవి. హైదరాబాద్లో మీకు ఉన్నది ఒకటి డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి, ఉర్దూలో ఒక సియాసత్ పేపర్ ఉన్నది, ఒక రెహనుమా దక్క అన్నది, అంతే తప్ప మీకు హైదరాబాద్లో పేపర్లు ఎక్కడ? విజయవాడకి మధ్యాహ్నానికి వచ్చేవి, హైదరాబాద్ వచ్చేవి. అప్పట్లో అసలు మీడియా సపోర్ట్ లేదు కదా తెలంగాణ ఉద్యమానికి, అయినా జరిగింది. అయితే మొన్న మీడియా ప్రచారం లేకుండానే తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎగిసిందని, దానికి ఎంత కాదన్నా మీడియా యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ వారి వ్యాపార ప్రయోజనాల కోసం అయినా సరే తెలంగాణ ఉద్యమాన్ని ఏ మేరకు చూపించాలో ఆ మేరకు చూపించినారు, ఏ మేరకు రాయాలో ఆ మేరకు రాసినారని వాస్తవం. అయితే అక్కడక్కడ వక్రీకరణలు ఉన్నాయి, అక్కడక్కడ వారి సొంత ఇవి ఉన్నాయి, కాదన్న నేను. కానీ అసలు మీడియా ఏం చూపించలేదు, మీడియా బ్లాక్అవుట్ చేసింది తెలంగాణ ఉద్యమాన్ని అని అంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను తెలంగాణవాదిని, తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నవాడిని నేను. అయినా సరే మీడియా యాజమాన్యాలు మొత్తంగా తెలంగాణ ఉద్యమాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేసినాయి, చూపించలేదు. మార్పు ఎందుకు వాళ్ళ అంటే కేసీఆర్ గారు కానివ్వండి, మీరు చాలా సన్నిహితులు కదా, అనేక సంవత్సరాలుగా మీరు ఈ నాయకులందరితో కలిసి చాలా సన్నిహితంగా ఉన్నారు, ఎందుకు ఈ మార్పు వచ్చిందంటారు? ఒకటి చెప్పాలి విక్రమ్ గారు, గతంలో కంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో, అంటే నేను పేర్లు అవసరం లేదు, వీళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మొత్తం మీద రాజకీయ నాయకుల్లో గతంలో కంటే ఇప్పుడు అసహనం పెరిగిపోయింది. వ్యతిరేక వార్తలు వస్తే సహించలేని స్థితికి వచ్చినారు. గతంలో అట్లా ఉండేది కాదు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఇన్వైట్ చేసేవాడు, రాయండి. మీకు చిన్న ఇది చెప్పాలి, జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో నేషనల్ హెరాల్డ్ అనే దినపత్రిక వచ్చింది. స్వతంత్రోద్యమ కాలంలో ఎం చలపతిరావు గారు దాని సంపాదకులుగా ఉన్నారు. మీకు విషయం తెలుసా, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు ఎవరెవరైతే నేషనల్ హెరాల్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్నారో వాళ్ళందరూ రాజీనామాలు చేసినారు. చేసి ఎం చలపతిరావు గారికి అప్పచెప్పి సంపాదకత్వం నువ్వు నడిపించి ఈ పత్రికనని చెప్పినారు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు మారు పేరుతో తన ప్రభుత్వ కార్యక్రమాల్ని విమర్శిస్తూ వ్యాసాలు రాసేవాడు నేషనల్ హెరాల్డ్లో. అంటే ఆ రోజుల్లో అంత డెమోక్రటిక్గా ఉండేది. అంటే తనే తీసుకున్న నిర్ణయాన్ని, తనే చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్న తప్పుల్ని తనే ఇంకో పేరుతో ఎత్తి చూపించుకొని కరెక్ట్ చేసుకున్నాం. ఇటువంటి అసహనం ఇవాళ అది ఏ స్టేజ్కి వచ్చింది, ఎంత అసహనంగా. గతంలో చూసాం మనం, ముఖ్యమంత్రులు చూసాను చాలా. నేను 16 మంది ముఖ్యమంత్రులు చూశాను, 76లో వెంగళరావు గారితో మొదలుకొని ఇవాళ చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారి దాకా 16 మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. ఇంత అసహనం గతంలో ఎప్పుడు లేదు. వ్యతిరేకంగా రాస్తే ఉన్మాదులు, వ్యతిరేకంగా రాస్తే మా ప్రాంత వ్యతిరేకులు, వ్యతిరేకంగా రాస్తే మా ప్రభుత్వానికి వ్యతిరేకులు, ఎట్లా?